హలో ఫ్రెండ్స్, ముందుగా ఒక ప్రశ్న. 1 ఇయర్‌లో 1 బిలియన్ రెవెన్యూ జనరేట్ చేసిన ఫుట్బాల్ క్లబ్ ఏదో మీకు తెలుసా? తెలియకపోతే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కంపెనీ అయిన డెలాయిట్ అనాలిసిస్ ప్రకారం రియల్ మాడ్రిడ్ టీమ్ 23-24 సీజన్లో సుమారు 1 బిలియన్ యూరోస్ రెవెన్యూని జనరేట్ చేసింది. అయితే వరల్డ్‌లో ఫస్ట్ ఫుట్బాల్ క్లబ్గా ఈ మైల్ స్టోన్కి రీచ్ కావడం ద్వారా రియల్ మాడ్రిడ్ టీమ్ హిస్టరీలో మిగిలిపోయింది. రియల్ మాడ్రిడ్ టీమ్ 22-23 సీజన్లో 831 మిలియన్ యూరోస్ని జనరేట్ చేసింది. అయితే రియల్ మాడ్రిడ్ టీమ్ 1 బిలియన్ యూరోస్ని ఎలా జనరేట్ చేసిందో ఇప్పుడు మనం చూద్దాం. అయితే మీకు తెలిసే ఉంటుంది, రియల్ మాడ్రిడ్ టీమ్ హోమ్ స్టేడియం అయిన శాంటియాగో బెర్నబావుని రెనోవేట్ చేయడం వల్ల. అయితే దీని గురించి మీకు తర్వాత చెప్తాం. దీనికి ముందు మీకు విషయం చెప్పాలి. రియల్ మాడ్రిడ్ టీం వాళ్ళ హోమ్ స్టేడియం అయిన శాంటియాగో బెర్నబావుని కన్స్ట్రక్ట్ చేయడానికి వాళ్ళు భారీగా లోన్ తీసుకున్నారు. దాని ఇంట్రెస్ట్ చూసుకుంటే సుమారు 1.76 బిలియన్ యూరోస్ అవుతుంది. అయితే రియల్ మాడ్రిడ్ టీం ఈ లోన్ని మొత్తం క్లియర్ చేయడానికి టెన్యూర్ కూడా ఉంది, ఇంకా చాలా టైం కూడా ఉంది. అయితే ఈ లోన్ మొత్తం 2053 లోపు చెల్లించడానికి రియల్ మాడ్రిడ్ దగ్గర సమయం ఉంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, స్టేడియం రెనోవేట్ వల్ల ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అని కదా. అయితే ఆ మ్యాటర్ ఇప్పుడు చూద్దాం. అయితే రియల్ మాడ్రిడ్ టీం వాళ్ళ టికెట్స్ని డబుల్ చేశారు. అలాగే ఆ స్టేడియంని మల్టీ యూస్ ఎంటర్టైన్మెంట్ వెన్యూస్ ద్వారా కూడా రెవెన్యూని జనరేట్ చేశారు. దీని ద్వారా న్యూ విజిటర్స్ అండ్ స్పాన్సర్స్ వస్తారు. ఇంకా రీటైల్ ఆపర్చునిటీ కూడా గ్రోత్ అవుతుంది. ఇక్కడ రియల్ మాడ్రిడ్ కూడా సేమ్ కమర్షియల్ యూస్ ద్వారానే రెవెన్యూని జనరేట్ చేసింది. అయితే రీసెంట్గా టైలర్ స్విఫ్ట్ ఒక కన్సర్ట్ జరిగింది. అది ఈ శాంటియాగో బెర్నబావు స్టేడియంలోనే. దాని ద్వారా కూడా రెవెన్యూ జనరేట్ అయింది. అయితే ఒక NFL గేమ్ కూడా ఈ సంవత్సరం జరగనుంది ఈ స్టేడియంలో. రియల్ మాడ్రిడ్ టీమ్ టోటల్ క్యాలిక్యులేషన్ని మనం చూసుకుంటే ఈ రెవెన్యూ ఎక్కడెక్కడి నుండి ఎంత రెవెన్యూ జనరేట్ అయిందని మనం ఒక్కసారి చూస్తే, అయితే వీళ్ళు మ్యాచ్ డే ద్వారా 248 మిలియన్ యూరోస్ని జనరేట్ చేశారు. అలాగే బ్రాడ్కాస్టింగ్ ద్వారా 316 మిలియన్ యూరోస్ని జనరేట్ చేశారు. అలాగే కమర్షియల్ ద్వారా కూడా 482 మిలియన్ యూరోస్ని జనరేట్ చేశారు. ఇలా మొత్తం వారు 1 బిలియన్ యూరోస్ని జనరేట్ చేశారు. అయితే ఇప్పుడు మీకు ఇంకో డౌట్ కూడా వచ్చి ఉంటుంది, టాప్ 3 క్లబ్స్ ఏంటివి ఈ వరల్డ్లో అని, అలాగే వాళ్ళ రెవెన్యూ జనరేట్ కూడా ఎంత అని కదా. ఇక మనం చూసుకుంటే రియల్ మాడ్రిడ్ టీం తర్వాత సెకండ్ ప్లేస్లో మాంచెస్టర్ సిటీ ఉంది 837 మిలియన్ యూరోస్తో. ఇక థర్డ్ ప్లేస్లో PSG టీం ఉంది 805 మిలియన్ యూరోస్తో. అయితే ఇక రానున్న డేస్లో ఇంకా చాలా క్లబ్స్ ఈ 1 బిలియన్ రీచ్ని టచ్ చేయగలవు అని అనుకుంటున్నాను. అలాగే మనం ఉమెన్స్ ఫుట్బాల్ గురించి మాట్లాడుకుంటే డెలాయిట్ ఇంకొక అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే 15 మోస్ట్ రెవెన్యూ జనరేట్ ఫుట్బాల్ క్లబ్స్ ఉమెన్స్లో చూసుకుంటే 35% రెవెన్యూ గ్రోత్ అయింది ఉమెన్స్ ఫుట్బాల్లో. వీళ్ళు టోటల్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే 100 మిలియన్ యూరోస్ని టచ్ చేసింది. ఉమెన్స్ ఫుట్బాల్లో మోస్ట్ రెవెన్యూ జనరేట్ చేసిన క్లబ్స్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో FC బార్సిలోనా ఉంది 17.9 మిలియన్ యూరోస్తో. అలాగే ఇంకా సెకండ్ ప్లేస్లో ఆర్సెనల్ ఉంది సేమ్ రెవెన్యూతో. ఇక థర్డ్ ప్లేస్లో చెల్సీ ఉంది 13.4 మిలియన్ యూరోస్తో. ఇక టాప్ 5లో మాంచెస్టర్ యునైటెడ్ 10.7 మిలియన్ యూరోస్తో. అలాగే రియల్ మాడ్రిడ్ 10.5 మిలియన్ యూరోస్తో ఉంది. ఇక ఉమెన్స్ ఫుట్బాల్ మెన్స్ ఫుట్బాల్ అంతా కాకుండా స్లోగా డెవలప్ అవుతుంది. అయితే ఉమెన్స్ ఫుట్బాల్ ఒక్క సీజన్లోనే 35% గ్రోత్ అంటే ఇట్స్ గుడ్ అని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఏమైనా థాట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఫుట్బాల్ వీడియోస్ ఇన్ తెలుగు. మళ్ళీ కలుద్దాం. బాయ్.